ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు వాక్యంతో మనల్ని బలపరచాలని, సరిచేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం ప్రార్థనతో యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య, నీ కాపుదల భద్రత దయచేసి తండ్రి, ఈ విధంగా ప్రభా నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ యొక్క వారం కూడా నువ్వు మాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉండగా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మ దేవ తండ్రి, వారిని యొక్క సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నీ కృపను అనుగ్రహించండి. నువ్వు తోడేంటి నడిపించి బలపరిచి నీ కృపలో వారిని నిలబెట్టి ప్రభా ఏ యొక్క శోధన అధికారం లేకుండా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నీ సన్నిధిని అనుభవించడానికి, కేవలం నీ నామాన్ని ఘనపరచుకోవడానికి సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము యెషయా 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింప ఉన్నాడు. మరి ఒకసారి చదువుకుందాండి. యెషయా 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింప ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చదివిన వాక్యంలో మన పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయంట. మన పాపములు ఆయన ముఖాన్ని మనం చూడకుండా మరుగుపరిచాయంట. కాబట్టి మనం ఏమి మాట్లాడుతున్నా, మనం ఎంతగా గోజాడుతున్నా, ఎంతగా మొరపెడుతున్నా, ఎంతగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా కూడా మన పాపాలు అడ్డుగా ఉండడం వల్ల ఆయన మన యొక్క ప్రార్థనలు ఆలకింపై ఉన్నాడు అని బైబిల్లోని వాక్యాన్ని సెలవిస్తుంది. అసలు పాపము అంటే ఏమిటండి? పాపము అంటే దేవుడు యొక్క మాటలను, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవుడు ఈ విధంగా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని మనల్ని ప్రతిసారి తన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన యొక్క బిడ్డలమైన మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనల్ని సరిచేయడం కోసం, ఒక ఆశీర్వాదకరంగా ఉంచడం కోసం, ఆశీర్వాదకరంగా మాత్రమే కాదండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచడం కోసం దేవుడు ప్రతిసారి మనల్ని సరిచేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండండి, ఆ విధంగా ఉండండి, ఆ విధంగా ఉండండి అని. కానీ మనము మన యొక్క ఇష్టాలకు లోబడిపోయి, మన యొక్క చిత్తానికి లోబడిపోయి, మన యొక్క ఆలోచనలకు లోబడిపోయి అనేక సార్లు పాపంలోనే ఉంటాం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? అవును కదా అండి. మనం ఎన్నోసార్లు వాక్యం ద్వారా, ఆ యొక్క దైవజనుల ద్వారా, ఎంతో మంది ద్వారా దేవుని యొక్క వాక్యము, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు హెచ్చరిస్తారు ఉంటారంటే, భవిష్యత్తులో నీ యొక్క ఆశీర్వాదానికి ఈ యొక్క పాపం అడ్డుగా ఉందని భవిష్యత్తుని ఎరిగిన దేవుడు, భవిష్యత్తుని తెలిసిన దేవుడు ఈ యొక్క సమయంలోనే నీ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు మరలా మరలా కొన్నిసార్లు బ్రతిమాలుతారు, కొన్నిసార్లు గద్దిస్తారు, కొన్నిసార్లు ఒక ఒంటరి జీవితం గుండా వెళ్తావు, కొన్నిసార్లు తెలియని బాధ నీ హృదయంలో ఉంటుంది, సంతృప్తి ఉండదు. ఆ విధంగా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాపాన్ని తీసేయమని దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటారండి, మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆశీర్వాదకరంగా నీ జీవితం, నా జీవితం ఉండాలని. కానీ మనము చాలాసార్లు
ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. నిజంగా మనం ఎందుకు ఆ యొక్క దేవుని మాటల కన్నా పాపాన్ని ఎందుకు ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం? అంతేకాకుండా నువ్వు దేవుడు చెప్పినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెడితే నీకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? అంతేకాకుండా నీలో ఉన్న పాపాన్ని వదిలేసినట్లయితే, విడిచిపెట్టినట్లయితే, దేవుడి శక్తితో జ్ఞానంతో విడిచిపెట్టినట్లయితే నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడతావు? ఆయన యొక్క వాగ్దానం ఏమిటో మనం 3 విషయాల్లో ఈరోజు నేర్చుకుందామండి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? ఆ పాపము అంటే అది ఆ యొక్క పాపము అంటే మనం అనుకోవచ్చు ఈ యొక్క సమాజం అంగీకరించని పాపము, అది మాత్రమే కాదండి. దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుడి మాటలకు విరోధంగా ఏది చేసినా కూడా దేవుడి దృష్టిలో పాపమే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పాపంలోనే ఇంకా నీ జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు అంటే, మనం చాలాసార్లు పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటారండి, దేవుడు చెప్తా ఉంటారు. కానీ మనం ఇంకా మన యొక్క జీవితాలను పాపంలోనే ఎందుకు కొనసాగిస్తున్నాము అంటే, ఎందుకో తెలుసా అండి? దేవుని మాటల కన్నా మనం పాపము ఎక్కువ విలువిస్తున్నాం కాబట్టి. దేవుని యొక్క మాటల కన్నా మనం పాపానికి, మన యొక్క ఆలోచనలకి, మన యొక్క తలంపులకి, మన యొక్క ఆ యొక్క దేవుడు తగిన సమయంలో సమాధానం ఇవ్వకపోవడం బట్టి ఆ విధంగా దేవుని మాటల కంటే ఆ యొక్క మనలో వచ్చే సాతాను పెట్టే ఆలోచనలకి, ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమానికి ఎక్కువగా నువ్వు నేను విలువం బట్టి ఇంకా మనం దేవుణ్ణి తెలుసుకొని కూడా, దేవుని వైపు చూస్తూ కూడా, ఒక క్రైస్తవులుగా మనం పిలువబడుతూ కూడా పాపంలోనే కొనసాగిస్తున్నాం. ఈ రోజు ఇంకా పాపంలోనే ఎందుకు పాపానికి ఎక్కువ విలువిస్తున్నారో ఒక 2 వ్యక్తులను బైబిల్లో మనం చూద్దామండి. మొట్టమొదటిగా సౌలు రాజు. ఇశ్రాయేలులకు దేవుని చేత ఎన్నుకోబడిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు రాజు. ఆ సౌలు రాజుకి దేవుడు స్పష్టంగా సమూయేలు చేత 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్పారండి. ఒకసారి అందరం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి నీవు పోవి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము. దేవుడు వాక్యంలో స్పష్టంగా వేటిని కూడా, సమస్తము కలిగిన సమస్తాన్ని హతము చేయుము అని చెప్పినప్పుడు, అని స్పష్టంగా సమూయేలు చేత సౌలుకు స్పష్టంగా అమాలేకీయుల గురించి, అమాలేకీయుల్ని హతము చేయమని చెప్పినప్పుడు పౌలు ఏం చేస్తారో తెలుసండి? 15వ అధ్యాయము 9వ వచనంలో ఆ యొక్క అమాలేకీయుల దగ్గరని ఇశ్రాయేలులందరినీ తీసుకొని వచ్చి, ఇశ్రాయేలులందరినీ సమాజంగా కూడినప్పుడు వారందరినీ తీసుకొని వెళ్ళి, అక్కడ గొర్రెలు కొన్ని బాగున్నప్పుడు, ఆ యొక్క వాటిలో కొన్ని పశువులు బాగున్నప్పుడు వాటిని పక్కన పెట్టి బాగలేని వాటిని మాత్రమే హతము చేస్తారు, బాగలేని వాటిని మాత్రమే నాశనం చేస్తారు. దేవుడు స్పష్టంగా అమాలేకీయులు కలిగిన సమస్తాన్ని నువ్వు హతము చేయాలి అని దేవుడు స్పష్టంగా చెప్తే, తన యొక్క ఆలోచనలతో, తన యొక్క తలంపులతో ఈ యొక్క బాగున్న గొర్రెలు, ఈ యొక్క బాగున్న మేకలు, ఈ బాగున్న పశువులు దేవుడికి బలి ఇవ్వడానికి ఉపయోగపడతాయిగా అన్న ఆలోచనతో దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి ఆ యొక్క వాటిని వదిలేయడం వల్ల దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనాలు. అందుకు సమూయేలు దాని సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. దేవుడు ఆజ్ఞను గైకొనుట వలన సంతోషించినట్లు నువ్వు ఆ యొక్క ఆజ్ఞను గైకొనకుండా నేను దహన బలులు అర్పిస్తాను, వీటిలో మంచి వాటిని తీసుకెళ్లి ఇశ్రాయేల్ దేశానికి తీసుకెళ్లి దహన బలులు అర్పిస్తానంటే దేవుడు సంతోషిస్తారా? అంతేకాకుండా ఆలోచింపము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత వచనంలో ఒక పాపం అనే మాట ఉంటుందండి, ఒకసారి చూద్దాం. 23వ వచనం, 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము. నువ్వు తిరుగుబాటు చేసావు, దేవుడు చెప్పిన మాటకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, అమాలేకులను హతం చేస్తున్నావు, కానీ వాటిలో కొన్ని మంచిగా కనిపించాయి, కానీ అవి దేవుడికి మంచిగా కనిపించలేదుగా. కానీ నీ యొక్క ఆలోచనతో, అయ్యో నేను మా యొక్క ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి వాటిని దహన బలిగా అర్పిస్తాను దేవుడికి అనుకున్నా కానీ దానిలో దేవుడు సంతోషిస్తారా?
తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట పాపముతో సమానము అని దేవుడు చెప్తున్నారు. ఇంకా ఎందుకు పాపంలోని మనం కొనసాగిస్తామో తెలుసా? మన యొక్క ఇష్టాలు, మన యొక్క ఆశలు మన హృదయంలో ఉంటాయండి. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని హృదయపూర్వకంగా మన హృదయంలో నుంచి, మన జీవితంలో నుంచి తీసివేయకుండా మన యొక్క ఆశల ద్వారా, మన యొక్క ఇష్టాల ద్వారా వాటిని ఇంకా మన హృదయంలో కొనసాగిస్తూ, ఇంకా మన యొక్క జీవితంలో వాటితో పాటు ఉంటూ ఉండడం వల్ల మనం ఇంకా పాపంలోనే జీవిస్తాం. అందుకే దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఈ యొక్క సౌలుని దేవుడు అనుకున్నారు, తరతరాలు నీ యొక్క ఇంటి వారు మాత్రమే తరతరాలు ఇశ్రాయేలు ఏలాలని, ఇశ్రాయేలుకు రాజులుగా ఉండాలనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, నీ దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసేసి నీ యొక్క దాసుడైన ఆ దావీదుకు ఇస్తున్నానని దేవుడు చెప్తా ఉన్నారు. రెండో వ్యక్తిని మనం చూద్దామండి. అతను ఎవరంటే రాజైన సొలొమోను. రాజైన సొలొమోనును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన గురించి ఒక వాగ్దానాన్ని చెప్తారండి దేవుడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. 1 రాజులు 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. ఈ యొక్క సాక్ష్యాన్ని సొలొమోను గురించి దేవుడు చెప్పాడండి. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడు లేను, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును లేడు అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను ఏం చేశారండి? దేవుడు మాత్రమే నన్ను చిన్న వయసులోని ఈ విధంగా పరిపాలించడానికి జ్ఞానం అనుగ్రహించాడు, నేను జ్ఞానం అడిగితే దేవుడు సర్వసంపదలు ఘనతను అనుగ్రహించాడు అని దేవుడి మీద ఇంకా ఆధారపడకుండా అనేకమైన స్త్రీలను తన భార్యలుగా చేసుకుని వారు ఆయనను, ఆ యొక్క సొలొమోనును విగ్రహారాధన వైపు త్రిప్పుతున్నప్పుడు తనను తాను సరిచేసుకోనకుండా దేవుడు 2 మారులు ప్రత్యక్షమై హెచ్చరించినా కూడా ఏం జరిగిందో తెలుసా అండి? 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించగా ఏం జరిగిందో అండి? 11వ వచనం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసుకుని నీ దాసునికి ఇచ్చేదను. చూసారండి, వారికి దేవుని యొక్క మాట కన్నా పాపమే వారికి ఎక్కువ విలువైనదిగా, ఆ పాపంలోనే వారు సంతోషిస్తున్నారు. దేవుడు మాట ఇచ్చారు, నువ్వు ఎంతగా ఆ యొక్క దేవుడు హెచ్చరించినా కూడా సొలొమోను ఇంకా వెనుదిరగకుండా, దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎరగకుండా ఆ పాపంలోని కొనసాగడానికి ఇష్టపడ్డారు. ఆయన యొక్క రాజ్యము 2గా చీల్చబడింది. చూశారు కదండి, మనం ఎందుకు ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటామో తెలుసా? దేవుని మాట కన్నా పాపానికి నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఎక్కువగా దాని మీద ఆకర్షితులవుతాం, ఎక్కువగా దాని మీద దానిలో సంతోషిస్తాం. కాబట్టే దేవుని యొక్క మాట కన్నా పాపానికి విలువిస్తాం. కాబట్టి మనం ఇంకా పాపంలోనే కొనసాగిస్తాం. దేవుడు ఎందుకు హెచ్చరిస్తారో తెలుసా అండి? మన జీవితాలు బాగా ఉండాలని. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే వారి పిల్లలను ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు. ఇలా ఉండు, అలా ఉండు, ఈ టైంకి పడుకో, ఈ విధంగా ఉండు, ఈ యొక్క స్నేహితులతో స్నేహం చేయి, ఈ యొక్క వారితో మాట్లాడదు, ఈ విధంగా ఉండు, అలా ఉండు అని ప్రతి ఒక్కటి వారికి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క ఏజ్ నుంచి, ఆ యొక్క యవ్వనంలో నుంచి ఆ తల్లిదండ్రులు కూడా ప్రయాణించారు. కాబట్టి వారు ఆ యొక్క బిడ్డలను హెచ్చరిస్తూ ఉంటారు. మన గొప్ప సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, నీకు భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా ఉంటావో కూడా తెలిసిన దేవుడు హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీ పాపం గురించి నువ్వు ఎన్నిసార్లు నువ్వు సరి చేసుకున్నావు? ఇంకా పాపానికి ఆకర్షితులారైపోయి ఇంకా పాపం వైపే నువ్వు చూస్తూ దేవుని మాట కన్నా పాపం వైపే చూస్తున్నావా? నీ యొక్క ఆశీర్వాదానికి ఎవ్వరూ అడ్డు కాదు, కానీ నీ యొక్క ఆశీర్వాదానికి నీవు మాత్రమే అడ్డుగా ఉన్నావని దేవుడు చెప్తా ఉన్నారు.
రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు హెచ్చరించినప్పుడు పాపాన్ని వదిలేసే హృదయాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు మనల్ని పాపం గురించి హెచ్చరిస్తా ఉన్నప్పుడు మనము పాపాన్ని వదిలేసే హృదయాన్ని మనం కలిగి ఉండాలండి. ఆ హృదయాన్ని దేవుడు చూస్తారు, మనల్ని హెచ్చిస్తారు. మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులని ఈ యొక్క పాయింట్లో కూడా మనం చూద్దామండి. మొట్టమొదటిగా దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, ఆ పాపం చేసిన తరువాత ప్రవక్త అయిన నాతాను దావీదును దర్శించినప్పుడు ఉపమాన రీతిగా నాతాను దావీదుకి ఆ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నప్పుడు అప్పుడు దావీదు అంటున్న మాట, ఒక్క గొర్రెపిల్లకు బదులుగా 4 గొర్రెపిల్లను ఇవ్వాలి అని దావీదు నాతానికి సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు వెంటనే నాతాను ప్రవక్త అయిన నాతాను ఏమంటారో తెలుసా అండి, ఆ మనుష్యుడవు నీవే నువ్వే అన్యాయంగా బెత్షెబాని అన్యాయంగా పాపం చేసావు, అన్యాయంగా ఆమె యొక్క భర్తను చంపివేసావు యుద్ధంలో అని చెప్పినప్పుడు నా ఒక గొర్రె పిల్లకు బదులుగా నీ గృహంలో 4 బిడ్డలు నువ్వు ఇవ్వాలి అని దేవుడు చెప్పినప్పుడు, ఆ యొక్క దేవుడు చెప్పినప్పుడు చూసారా అండి, వెంటనే ఆ యొక్క పాపాన్ని స్వీకరించారు. ఎలా స్వీకరించారని మనకు అర్థమవుతుందో తెలుసా అండి, దావీదు వృద్ధుడై ఉన్నప్పుడు అతనికి చలిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు పెద్దలు, ఆయన రాజు కాబట్టి ఇశ్రాయేలు పెద్దలు వారందరూ సమాజంలో ఉన్న పెద్దలందరూ, నీకు చలి మేము ఎంతగా దుప్పట్లు కప్పినా కూడా నీ చలి ఆగట్లేదు అని చెప్పి ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆవిడతో నువ్వు ఉండనినప్పుడు అప్పుడు కూడా ఆ వృద్ధాప్యంలో పాపం చేయకుండా నేను ఇంకెప్పుడు కూడా ఇటువంటి పాపంలోనికి నేను వెళ్ళనని తనను తాను వృద్ధాప్యంలో కూడా మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా దేవుడికి విరోధంగా పాపం చేయలేదండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ పాపాన్ని అక్కడితో వదిలేసే హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని వదలడండి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదలడు. మనం అందరం ఒక శరీరానుసారంగా ఉన్నాం, మనం యొక్క మానవ రూపంలో ఉన్నాం, మన యొక్క పుట్టుకే ఒక పాపంలో ఉంది. ఆ పాప బీజంలో మనం ఉన్నప్పుడు మన హృదయాల ద్వారా మనం ఎన్నోసార్లు మన యొక్క తలంపుల ద్వారా మనం ఎన్నోసార్లు పాపంలో పడడం సహజం. కానీ ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీలోనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అది తప్పు అని దేవుడు నీకు స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియచేస్తున్నప్పుడు ఆ పాపాన్ని వదిలివేసే హృదయాన్ని నేను కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడండి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. నా బిడ్డ నేను చెప్పిన వెంటనే మాట వినిందని సంతోషించి మనల్ని హెచ్చిస్తాడండి. ఇంకొక స్త్రీని మనం చూద్దామండి, ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఆమెయే సమరయ స్త్రీ. దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు నాకు పెనిమిటి లేడు, నాకు భర్త లేరు అని సమరయ స్త్రీ చెప్పినప్పుడు దేవుడు చెప్తున్న మాట, నీకు భర్త లేరు, పెనిమిటి లేరు అని చెప్తున్న మాట నిజమే, కానీ నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్న వారు కూడా నీ వారు కాదు అని చెప్పినప్పుడు నిజమే చెప్పావు అని తను యొక్క పాపాన్ని ఒప్పుకున్నదండి. ఎన్నో సంవత్సరాల నుంచి సమాజం అంగీకరించని ఒక పాపంలో ఆ సమరయ స్త్రీ ఉండడం వల్ల దేవుడు వెంటనే ఆమెను హెచ్చరించడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి, ఆ పాపాన్ని ఒప్పుకునింది. తర్వాత ఆ సమరయ పట్టణంలో దేవుడు 2 రోజులు ఉన్నప్పుడు ఆమె ఆ పట్టణంలో వాళ్ళందరినీ దేవుడి వైపు త్రిప్పగలిగిందండి. ఎంత గొప్ప ఆశీర్వాదం! అప్పటి వరకు ఒక సమాజం అంగీకరించని, సమాజం వెలివేసే ఒక పాపంలో ఉన్న సమరయ స్త్రీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుందో అవును ప్రభా, నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు ఒక ప్రవక్తవని నేను నమ్ముతున్నాను, నువ్వు నా యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు హెచ్చరించి చెప్తున్నావు, నేను పాపాన్ని వదిలేస్తాను, విడిచిపెడతాను అని ఎప్పుడైతే వదిలేసిందో ఆ యొక్క సమరయ అనే ఊరిలో ఆ యొక్క దేవుడు 2 రోజులు ఉండి ఆ పట్టణంలో వాక్యాన్ని దేవుడు ప్రకటించడం ద్వారా అనేక మంది మారారని ఆ యొక్క అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చదువుతామండి. చూసారండి, దేవుడు పాపం గురించి హెచ్చరిస్తున్నప్పుడు మనం వెంటనే విడిచిపెట్టాలండి. మన గొప్ప దేవుడు మనం ఇంకా ఆశీర్వదింపబడాలని ఆశిస్తూ ఉంటాడు. మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ పాపం ఎంతదైనా నేను క్షమిస్తాను, నువ్వు విడిచిపెట్టే హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ శక్తి చాలకపోతే నేను నా శక్తిని అనుగ్రహించి విడిచిపెట్టే హృదయాన్ని అనుగ్రహిస్తాను, పాపాన్ని విడిచిపెట్టు అని దేవుడు అని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? మొట్టమొదటిగా
పాపంలోనే ఇంకా నీ జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు అంటే, చూసాం కదండి సౌలు యొక్క జీవితాన్ని, సొలొమోను జీవితాన్ని. రెండవదిగా, దేవుడు హెచ్చరించినప్పుడు పాపాన్ని విడిచిపెట్టే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూచినట్లయితే, నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తే దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అవునండి, మనలో ఉన్న పాపాన్ని తీసివేస్తే, మనం వాక్యాన్ని చదివాం కదండి మొట్టమొదటిగా యెషయా 59వ అధ్యాయము 2వ వచనం, నీ యొక్క పాపములు దేవుని యొక్క ముఖమును మరుగుపరచను గనుక ఆయన ఆలకింపై ఉన్నాడు. దేవుని ఆ యొక్క పాపములు ఆలకింప ఉన్నాడు కాబట్టి మనం ఆ పాపాన్ని తీసివేస్తే ఆయన చిత్తంలో, ఆయన మనల్ని ఎలా చూడాలనుకొని, ఏ ఉద్దేశంతో ఈ లోకంలో మనల్ని పుట్టించారో, ఏ ఉద్దేశంతో మనల్ని ఇంకా కాపాడుతూ ఉన్నారో, ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఆ యొక్క ప్రణాళికను దేవుడు నెరవేర్చుకుంటాడండి. కానీ మనం ఇంకా పాపంలోనే చూస్తే, ఇంకా పాపంలోనే మనం జీవిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మన సంతృప్తికరమైన ఆశీర్వాదం మనం పొందుకోలేం. ఎంతో వేదన, అనేక మంది ఎక్కడ నీ ఆశీర్వాదం, ఏం జరుగుతుంది నీ జీవితంలో అని అనేక మంది నిన్ను ప్రశ్నించే ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నేను ఇక్కడ 4 వచనాలు ఒకసారి నేను ఎత్తి పట్టుకొని చదవాలనుకుంటున్నానండి. మొట్టమొదటిగా మనం చూచినట్లయితే యెహెజ్కేలు 33వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు 33వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దామండి. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఒక్కసారి చూడండి. యెహెజ్కేలు 33వ అధ్యాయము 18వ వచనం, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన వెడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. దేవుడు మనము నీతిమంతులుగా ఉండడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని సృష్టించాడండి, ఈ లోకంలో మనల్ని పెట్టారు. ఆ నీతిమంతులు పాపము చేస్తే ఏం జరుగుతుందంటే, పాపమును బట్టి అతడు మరణము నొందును. మరణము నొందడం అంటే పూర్తిగా దేవుడికి దూరం అయ్యే స్థితి వస్తుందండి. పూర్తిగా దేవుడి సన్నిధిని అనుభవిస్తూ దేవుడిలో ఉన్న నీవు ఇంకా నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడికి ఇష్టం లేని పాపానికి చోటిస్తూ ఉంటే నిశ్చయముగా పాపమును బట్టి మరణము నొందుతావంట. ఇంకొక విషయం చూద్దామండి, ఇంకొక వచనం, కీర్తనలు 119:11వ వచనం. కీర్తనలు 119:11వ వచనాన్ని మనం చూచినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుడు నీతిమంతులుగా మనల్ని సృష్టించారు, నీతిమంతులుగా ఉండడం కోసం మనల్ని చేశారు. నీతిమంతులు పాపం చేస్తే మరణం నమ్ముతారు. కానీ దావీదు చెప్తూ ఉన్నారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో పాప తలంపులు, పాపపు యొక్క ఆలోచనలు రాకుండా ఉండాలంటే మన విల్ పవర్ వల్ల, మన శక్తి వల్ల అసాధ్యము అండి. మన యొక్క విల్ పవర్ వల్ల, మన యొక్క శక్తి వల్ల అసాధ్యము. కానీ ఎలా అయితే దావీదు చెప్తా ఉన్నారో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని చెప్పినట్లుగా మనము కూడా ఎక్కువగా దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఉండడం ద్వారా, దేవుడిలో ఎదగడం ద్వారా మనలో ఉన్న పాపం మనకు తెలియకుండానే శాశ్వతంగా దూరం అయిపోతుందండి. ఈ యొక్క వాక్యం అనే 2 అంచెల ఖడ్గము మాత్రమే, దానికి మాత్రమే పాపాన్ని జయించే శక్తి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ పాపాన్ని జయించే శక్తిని మనం పొందుకుందాం. నేను నిలబడతాను, నేను చేస్తాను అనుకుంటే ఒక్క నిమిషం కూడా, ఒక అర్ధగంట ఉంటావేమో, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉండగలుగుతావేమో. కానీ దేవుని యొక్క ఆ యొక్క హృదయంలో నిన్ను శోధిస్తున్న పాపము నిన్ను వెళ్ళాలంటే నీకు నువ్వుగా సాధించలేవు. కానీ దేవుడి వాక్యపు శక్తి మీద నువ్వు ఆధారపడితేనే ఆ వాక్యమే ఆ యొక్క పాపాన్ని దూరం చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించడం వల్ల ఆ పాపం నుంచి మనం విడుదల పొందుతామండి. దేవుడి యొక్క శక్తికి మాత్రమే వాక్యంని, పాపాన్ని జయించే శక్తి ఉన్నది. ఇంకొక 2 వచనాలు నేను చదువుతానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ యొక్క అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుడు క్షమించడానికి చాలా రెడీగా, సిద్ధంగా ఉన్నారండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవుడు మన యొక్క పాపములను జ్ఞాపకం చేసుకొనని వాగ్దానం ఇచ్చారు.
ఆ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభా నువ్వు నన్ను క్షమిస్తావయ్యా, మరలా 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 కుక్క వాంతికి తిరిగినట్లుగా నేను ఆ విధంగా మరలా మరలా పాపంలో నేను ఉండకూడదు ప్రభా అని ఆయన యొక్క శక్తి మీద మోకరించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉందామండి. దేవుడి యొక్క శక్తి మాత్రమే, దేవుడి యొక్క వాక్య శక్తి మాత్రమే మనల్ని ఆ యొక్క పాపంలోంచి విడుదల చేయగలదు. కాబట్టి మనం ఆయన యొక్క శక్తి మీద మనం ఆధారపడదాం. చివరిగా ఒక వాక్యాన్ని నేను చదువుతానండి. మీకా 7వ అధ్యాయము 19వ వచనం. మీకా 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆయన మరలా మన ఎడల జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నువ్వు పడవేతువు. చూసారండి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయండి. ఇంకా ఇంకా దేవుడు క్షమించడేమో, దేవుడికి నిజంగా నేను పాపంలో ఉన్నాను కదా, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేనేమో, దేవుడు నన్ను క్షమించడేమో. ఏమీ కాదండి. దేవుడు వైపురా. ఇప్పటి వరకు నీలో ఉన్న సమాధానం లేని స్థితి, ఇప్పటి వరకు ఒక గందరగోళం ఉన్న నీ హృదయ స్థితిని, ఇప్పటి వరకు ఏదో తెలియని నీ స్థితిని, దేవుళ్ళలోనే ఉన్నాను ఒక ఆశీర్వాదం లేదు అన్న నీ హృదయ స్థితిని మార్చి ఆయన యొక్క వాగ్దానం, నీ యొక్క పాపంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనను అన్న దేవుడి యొక్క వాగ్దానాన్ని నిన్ను స్వాతంత్రించుకోవచ్చు. నీ పాపములను నేను సముద్ర అగాధ జలములో పడవేశాను అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి నీ ఎడల నేను మరలా జాలి పడతాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా అండి? ఎంత ఇష్టమో అంటే ఆయన మన కొరకు ప్రాణము పెట్టే అంతగా సిలువలో ఉన్నప్పుడు ఆయన యొక్క మైండ్లో, దేవుడి యొక్క మైండ్లో ఎవరున్నారో తెలుసా? నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఉంది. అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, అంత గొప్పగా మనం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నేను ఇంకా పాపం చేశాను, దేవుడు క్షమిస్తాడా, దేవుడు ఇటువంటి పాపంలో నేనున్నాను, ఆయన నా ఎందుకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని నీకు తెలిసి కూడా ఇంకా పాపము విడవలేని స్థితి ఉందా నీకు? ఇంకా పాపంలోనే నువ్వు జీవిస్తా ఉన్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మరలా నీ ఎడల నేను జాలి పడతాను, నీ అతిక్రమంలో నేను జ్ఞాపకం చేసుకోనను, నేను నిన్ను మరలా క్షమిస్తానని దేవుడు చెప్తున్నా కూడా నువ్వు ఇంకా పాపంలోనే ఉంటూ, నువ్వు ఇంకా దేవుడిని బాధపరుస్తూ, ఇంకా లోకంలో అనేక మందికి ఒక అవమానకరంగా, దేవుణ్ణి ఒక అవమాన రీతిలో ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? అది నీ శక్తి వల్ల కాదు, కానీ దేవుని వాక్యం అనే ఖడ్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, ఈ యొక్క పాపం నుంచి నేను విడుదల పొందాలి ప్రభా, నేను ఎప్పుడైతే దేవుడిని అడుగుతా ఉంటావో దేవుడు బహుబలంగా నిన్ను ఆయన యొక్క శక్తితో నింపి అనేక మందికి ఆ సమరయ స్త్రీ చేసిన పాపాన్ని దేవుడు క్షమించి వదిలివేయడం ద్వారా ఆ యొక్క ప్రాంతానికి ఒక దేవుణ్ణి, ఒక లోకరక్షకుని పరిచయం చేసిన ఒక వ్యక్తిగా సమరయ స్త్రీ మిగిలిపోయిందండి. అటువంటి గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆశిస్తే, ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆశిస్తే ఇప్పుడే పాపాన్ని వదిలే. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభా, ఇంకా ఎవరైతే తండ్రి మాలో పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో మేము ఉన్నామో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. మా శక్తి వల్ల కాదయ్యా, కేవలం నీ శక్తి మాత్రమే, నీ యొక్క వాక్యపు శక్తి మాత్రమే మాలో ఉన్న పాపాన్ని దూరం చేయగలదు. ఇంకా నీ శక్తి మీద ఆధారపడి బలవంతుల వలె ప్రభా, సర్వశక్తి మంత్ర ప్రభా, ఆ యొక్క పాపాన్ని మేము ఎదిరించడానికి ప్రభా నువ్వే సహాయం దయచేయండి. అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని సెలవిచ్చిన రీతిగా అపవాదిని ఎదిరించే శక్తిని మేము పొందుకోవడానికి సహాయమును దయచేదేవా. నీ కృపను అనుగ్రహించు దేవా. నీ నామాన్ని ఘనపరచుకొనండి. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను పాపము చేస్తున్నాను, ఇంకా పాపంలో ఉన్నాను కాబట్టి నేను ఒక నీ నామాన్ని ధరించుకోవడం ఒక అవమానకరమైన జీవితంలో ఉన్నాను, ఒక అందరికీ ప్రశ్నించే జీవితంలో నేను ఉన్నానని బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు, వారిని ఒకసారి దర్శించండి. పాపానికి దూరమయ్యే ఒక గొప్ప శక్తిని వారి జీవితాల్లో అనుగ్రహించండి. నువ్వే తోడేంటి నడిపించి నీ కృపను అనుగ్రహించి
నుంచి ప్రతి ఒక్కరూ నీ వైపు చూస్తూ నీ చిత్తంలోని ఆశీర్వాదాన్ని పొందుకునే ఆత్మీయ స్థితిని అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూశారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపాన్ని జయించే ఒక ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలని మన గొప్ప దేవుడు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప దేవుడు, కృపగల దేవుడు, మనల్ని ఎంతగానో ఈ లోకంలో ప్రేమించి గొప్ప దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు పాపాన్ని విడిచిపెడదామండి. ఆయన చిత్తంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకొని అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈశీనాశ్రయము